ఇక్కడ విషయం ఏంటంటే ఆ సమ్లో మీరు ఇక్కడ గమనిస్తే 3 3 3 3 3 అలా వచ్చింది. 3 + 3 3 3 3 + 3 3 + అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ అని చెప్పి వచ్చినప్పుడు మనకు ఫార్ములా అక్కడ వాల్యూ మనకు 3/81 × 10⁻n+1 - 9n - 10 వచ్చింది. ఇక్కడ ఏ నెంబర్ వచ్చినా కానీ మనకు బ్రాకెట్లో వాల్యూ ఇదే వస్తుందన్న ఉద్దేశంతో మనం ఒక ఫార్ములా కింద చెప్పుకున్నాం. k/81 × 10⁻n+1 - 9n - 10 అని చెప్పి అది ఫార్ములా కింద ఏమా అది ఫార్ములా కింద చెప్పాం. k ప్లస్ డబల్ k ప్లస్ ట్రిపుల్ k ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఈక్వల్ టు k/81 × 10⁻n+1 - 9n - 10 అది ఫార్ములా కింద చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ నెంబర్స్ కాకుండా అదే డెసిమల్లో ఉంటే కనుక అంటే 0 పాయింట్లో ఉంటే కనుక 0.7 + 0.77 + 0. అండ్ సో ఆన్ n టర్మ్స్ అంటే కనుక ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ కూడా /81 వస్తుంది. ఇక్కడ ఉన్న నెంబర్ 7 కాబట్టి 7/81 అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత మనకు సింపుల్గా చేస్తే 10⁻n ప్లస్ 9n - 1 అని చెప్పి వచ్చింది. 10⁻n ప్లస్ 9n - 1 ఇది కూడా బ్రాకెట్లో ఉన్న వాల్యూ వస్తుందన్న ఉద్దేశంతో మనం ఏం చేసామంటే 10⁻n ప్లస్ 9n - 1 అని రాసిస్తాం. k/81 వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ 55 ప్లస్ 555 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అంటే వాల్యూ ఏమవుతుంది మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే 5/81 ఇంటూ మనకంటే ఏమవుతుంది 5/81 ఇంటూ 10⁻n+1 - 9n - 10 10⁻n+1 - 9n - 10 అయిపోయిందండి. అంతే అర్థమైందండి మీకు. అదేవిధంగా 0.6 ప్లస్ 0.66 ప్లస్ 0.666 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ n టర్మ్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది 6/81 ఇంటూ 10⁻n ప్లస్ 9n - 1 అంతే అయిపోయింది. మొత్తం సమంతా చేయక్కర్లేదు. ఏం చేసినా కానీ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ మాత్రం మారవు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం 10⁻n+1 వస్తుంది. తర్వాత -9n వస్తుంది, -10 వస్తుంది. ఇక్కడ రెండు మైనస్లో వస్తాయి. ఇక్కడ ఆల్టర్నేటివ్గా వస్తుంది మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ 10 ఉన్నాయనుకోండి, 10n ఉన్నాయనుకోండి, 10nలోంచి ఒక n తీసాను అనుకోండి, అప్పుడు 9n వస్తుంది. తర్వాత ఏమో ఏం చేస్తారంటే 10లోంచి 9 తీసాను అనుకోండి 1 వస్తుంది. కాబట్టి ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు మీరు మామూలుగాను. ఇలా వస్తుంది అలా వస్తుందని అనుకోకర్లే. మీరు 10⁻n ప్లస్ 9n - 1 కింద గుర్తుపెట్టేసుకోవడం. ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఏమన్నాడంటే ఎవాల్యుయేట్ 0.2175 బార్ 755కి డాట్ పెట్టాడంటే బార్ అని దాని అర్థం. యూజింగ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్. ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ ఉపయోగించి ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ యొక్క సమ్ ఉపయోగించి ఈ వాల్యూని ఇవాల్యుయేట్ చేయమంటాడు అమ్మ. చూద్దాం. మీరు చిన్నప్పుడు లోయర్ క్లాస్లో నేర్చుకున్నారు. మీరు 0.2175 బార్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే బార్ తీసేస్తే అవి రిప్లేషన్ వస్తాయన్న విషయం మీకు తెలుసు. 75 75 75 75 అలాగే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా చేయొచ్చు, లేదా లోయర్ క్లాస్లో చెప్పిన పద్ధతి కూడా చెప్తాను. ఇక్కడ 0.2175 బార్ అంటే 0.21 ప్లస్ 0.0075 అని రాసుకోవచ్చు. తర్వాత 0.000075 అని రాసుకోవచ్చు అండ్ సో ఆన్. ఆ తర్వాత 0.21 అలా ఉంచేసి వీటన్నిటిలో 75 కామన్ తీస్తే ఇక్కడేమో 1 వస్తుంది. ఇదేంటి ఇది ఎలా రాసుకోవచ్చు? ఇది 75/10⁴ కింద రాసుకోవచ్చాము. ఇది 75/10⁴ కింద రాసుకోవచ్చాము. అప్పుడు 75 కామన్ తీస్తే 1/10⁴ ప్లస్ 1/10⁴ అంటే 10⁴ కూడా కామన్ తీసేస్తే 75/10⁴ కామన్ తీస్తే 1 + 1/10² ప్లస్ 1/10⁴ ప్లస్ అండ్ సో ఆన్. ఇది మాట విషయం. ఏమంటే 0.21 ప్లస్ 75 ఇంటూ ఇక్కడ మనకి సమ్మేషన్ ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క సమ్ముకి ఫార్ములా a/1 - r. ఆ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. ఇంత హడావుడి చేయక్కర్లేదు, వేరే విధంగా చేయొచ్చు, చెప్తాను చూడండి. ఫిఫ్త్ వన్ వాడు ఇచ్చింది ఇవాల్యుయేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఇన్ఫైనైట్ సిరీస్ ఉపయోగించేయమన్నాడు కాబట్టి అలా చేయాలి. కానీ ఇన్ఫైనైట్ సిరీస్ ఉపయోగించక్కర్లేదు. వాడు క్వశ్చన్లు అలా ఇచ్చినా కానీ మనకి ఎగ్జామ్లో మనకు ఆన్సర్ కావాలి తప్ప ప్రొసీజర్ ఏం అక్కర్లేదు. ఏమండి ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి 0.2175 బార్ అని ఇచ్చాడమ్మా. మీరు లోయర్ క్లాస్లో చేస్తారు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ లేదా x = అని తీసుకుంటారు. గుర్తుందా?
0.2175757575 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇది x ఈక్వల్ టు అని చెప్పి 0.2175757575 అండ్ సో ఆన్ అని తీసుకుని తర్వాత ఇక్కడ మనకి 75 పోయేలాగా వీటిని మల్టిప్లై చేస్తాం. అంటే నాకు 75 రావాలి పాయింట్ తర్వాత, అలా వచ్చేలా మల్టిప్లై చేస్తాం. అంటే దీని కింద ఇది వేసి సబ్ట్రాక్షన్ చేస్తే క్యాన్సిల్ అయిపోయేలా వేస్తాం. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది కాస్త మనకి 75 రావాలంటే 100తో మల్టిప్లై చేసుకోవాలి, 1000తోనా? 100. ఇక్కడ పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1000తో మల్టిప్లై చేసుకోండి. 1000తో మల్టిప్లై చేసుకుంటే 1000x ఈక్వల్ టు ఏమని వస్తుంది? 16. 1000 కూడా కాదు, 10,000x. 4 zeros రావాలి. పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 4 zeros వచ్చేలా చూసుకోండి. అంటే ఇప్పుడు ఒక 10తో మల్టిప్లై చేస్తే 2 పాయింట్ అని వస్తుంది, అవునా? 100తో మల్టిప్లై చేస్తే 21 పాయింట్ అని వస్తుంది. 1000తో మల్టిప్లై చేస్తే 217 పాయింట్ అని వస్తుంది. అదే 10,000తో మల్టిప్లై చేస్తే 2175.757575 అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు చిన్న లాజిక్ చెప్పి చెప్తానమ్మా. ఇప్పుడు ఇంత ఇది 100x తీసేయండి. 100x ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమని వస్తుంది? 21.757575 అండ్ సో ఆన్ వస్తుందిగా. మాట్లాడలేదు మళ్ళీ. అవును సార్. 100x అంటే 21.757575 వస్తుందా? సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 9,900 కదా. x ఈక్వల్ టు ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తే ఇవన్నీ జీరోలు అయిపోతాయి కదమ్మా, క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా ఇవి. 5 చేస్తే 4, 7లో 2 తీసేస్తే 5, 1, 2. కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు 2154/9900 అండి. ఇప్పుడు ఇది 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? అవుతుందండి? అవదు. అవుదా? అవుతుంది. చూడండి, 6 3s are 18, రిమైండర్ ఎంత ఉంటుంది? 35. 6 5s are 30 అంటే 54. 6 9s are 54. నెక్స్ట్ 6 16s are 96 అంటే 3 ఉంటుంది 30. 0 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందమ్మా? 0.217575 ఎలా వస్తుంది సార్ మళ్ళీ? ఎందుకమ్మా అంత అక్కర్లేదమ్మా, మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేక్కర్లేదు. 359/1650 అంతే. అదే ఆన్సర్. మీరు లోయర్ క్లాస్ లో చేసారు, ఇవి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు చిన్నప్పుడు చేస్తుంటారు. ఇవన్నీ చేసారా? 7th క్లాస్లోనూ 8th క్లాస్లోనూ అక్కడ వస్తాయి. 7th కూడా కాదు, 6th 5th లో వస్తాయి. గుర్తుందా మీకు? దీన్ని మనం ఇలాగే కాదు ఇలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. చూడండి, ఇప్పుడు ఇక్కడ 0.2175 బార్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 0.2175 బార్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బారు ఎన్ని డిజిట్స్ ఉందో అన్ని 9లు వేసుకోండి డినామినేటర్లో. మీకు అర్థమైందా? బార్ ఎన్ని డిజిట్లు ఉందో అన్ని 9లు వేసుకోండి. బారు ఎన్ని డిజిట్లు లేదో అన్ని 0లు వేసుకోండి. అది కూడా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ లేదో అన్ని 0లు వేసుకోవాలి. పాయింట్ ముందు వాటి కాదు. ఇప్పుడు ఉదాహరణకి 1.75 బార్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే డినామినేటర్లో 99 ఒకటే వేయాలి. ఇక్కడ మరి 1కి బార్ లేదు కదా అని 0 వేయకూడదు. నేను చెప్పింది అర్థమైందా? పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ అయ్యి ఉంది, బార్ లేని ఎన్ని ఉన్నాయో అన్ని 0s వేసుకోవాలి. పాయింట్ తర్వాత 21 ఉంది, వీటికి బార్ లేదు కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 zeros వేసుకోండి. అలాగే పాయింట్ తర్వాత 2 digits కి బార్ ఉంది కాబట్టి 9 వేసుకోండి. అర్థమైందా? ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంటే అన్ని 9లు వస్తాయి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి బార్ లేవో అన్ని 0లు వస్తాయి. మీకు అర్థమైందా లేదా? ఏం చేస్తారంటే మీరు 2175 తీసేసుకోండి. అంటే బార్ తీసేసుకోండి. బార్ తీసేసుకోండి. ఇందులో బార్ లేని టర్మ్ ఏంటి? 21. అవునా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 4 5 1 2 9900. ఇప్పుడు చూడండి వాల్యూ వచ్చేదే. వచ్చిందండి? ఈ రెండో ఒకటే కదండి. ఇది సింపుల్గా చేసే పద్ధతి. ఏమండి?
మనకి చిన్నప్పుడు నేర్చుకుంటాం ఎన్ని పద్ధతులు మనం చిన్నప్పుడు నేర్చుకునేవి కొత్తవి ఏమీ కాదమ్మా. ఎలాగ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14/3 తీసుకున్నారు. ఇది ఏమొస్తుందో చెప్పండి నాకు. 4.6 బార్ వస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు ఈ 4.6 బార్ నుంచి 14/3 వస్తుందో లేదో నేను చెప్తాను చూడండి. 4.6 బార్ వచ్చింది. నేను ఏం చెప్పాను? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంటుందో అన్ని 9 వేసుకోండి. ఒక 9 వేసాను. తర్వాత ఇప్పుడు ఏం చేయమని చెప్పాను? ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో అది తీసేసుకోండి. 46 తీసేసుకున్నాను. ఎన్ని డిజిట్స్ కి బార్ లేదో అది మైనస్ చేయండి. -4 చేశాను. 42/9. 42/9 అంటే 14 మూళ్ళు, అదే 3 14 3 మూళ్ళు 14/3 సరిపోయిందా లేదు? ఎస్ సార్. ఒకటే లాజిక్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కి బార్ ఉందో అన్ని 9 వేసుకోవడం, ఎన్ని డిజిట్స్ కి బార్ లేదో అన్ని జీరోలు వేసుకోవడం. అది కూడా పాయింట్ తర్వాతే. ఎన్ని డిజిట్స్ కి బార్ లేదో అన్ని జీరోలు వేసుకోవడం. తర్వాత మొత్తం నెంబర్ అంతా తీసేసుకోవడం. ఇంకా పాయింట్లో ఏం పెట్టుకోకూడదు. మొత్తం నెంబర్ అంతా తీసేసుకోవడం. ఆ నెంబర్ తీసుకుని అందులో ఎన్ని డిజిట్స్ కి బార్ లేదో అంత వాల్యూ ఆ మొత్తం వాల్యూలో సబ్ట్రాక్షన్ చేయడం. అంతే లాజిక్. ఇంకా అంతకనే ఏం లేదు. మీకు అర్థమైందండి? ఆడి పద్ధతి చూద్దాం ఈసారి. ఎక్స్పాన్షన్ జామెట్రిక్ సిరీస్ చెప్పనాది మీకు అర్థమైపోద్దా చూసుకుంటే? అర్థమైపోతుంది సార్. చెప్దాంలేమ్మా. మళ్ళీ చెప్పలేదన్న పేరు నాకెందుకు. సరే, ఇప్పుడు 0.2175 బార్ ఇచ్చాడండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 0.2175757575 అండ్ సో ఆన్. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తానంటే మళ్ళీ నేను 0.21 ప్లస్ ఇక్కడ 2 డిజిట్స్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది అంటే 0.0075 అవుతుందమ్మా. మీకు అర్థమైందా? ఈ రెండే యాడ్ చేయండి. 0.2175 వస్తుందిగా. తర్వాత ఏమైనా వస్తుంది? 4 డిజిట్స్ రాస్తాం ఆల్రెడీ పాయింట్ తర్వాత. 0.000075 ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ రాయాలి. 0.21 అలా ఉంచేసి ఇప్పుడు నెక్స్ట్ ఈ 75 0.0075 నేను 75/10⁻⁻4 అని రాస్తాను. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 75/10⁻⁻6 అని రాస్తాను. మీకు అర్థమవుతుందండి? సరే, ఇప్పుడు చూడండి. దట్ ఈక్వల్ టు 0.21 ప్లస్ దీన్ని మనం 0.0075 నేను 75/10⁻4 కింద రాశాను. అలాగే 0.4075 ని నేను 75/10⁻6 అని రాశాను. ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 0.21 ప్లస్ 75/10⁻4 కామన్ తీస్తానండి. 1 ప్లస్ ఇక్కడ ఏమైనా వస్తుంది 1/10² ప్లస్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ 40 ఇక్కడ పవర్ 4 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. తర్వాత ఏమొస్తుంది 8 కదా. అంటే 4 కామన్ తీస్తానంటే 1/10⁻4 కదా. ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు మళ్ళీ ఇది ఏమవుతుంది ఇక్కడ జీపీ కదా. అవునా? కూడా సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 0.21 ఇక్కడ ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ వచ్చి 1/10². 1/10² అంటే <1. ఇబ్బంది ఏమీ లేదు మనకి. 0.21 ప్లస్ 75/10⁻4 ఇంటూ a/1 - r కాబట్టి ఫార్ములా ఏ అంటే 1/1 - r అంటే 1 - 1/10². అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి 0.21 ప్లస్ 75/10⁻4 ఇంటూ ఇది ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం 10² అవుతుంది. అంటే 100. 100 - 1 అంటే 99. 99/100 పైకి వెళ్ళిపోతుంది 100 అంటే 10²/99. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 10² ఉంటుంది ఇక్కడ. అంటే 100 ఉంటుంది. ఏమండి? అంటే 0.21 ప్లస్ ఇక్కడ 33 3 3s 3 3s 3 25s. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? 100 ఉంటుంది కదా. 100 అంటే 25/100 ఇంటూ 33గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని వస్తుంది? ఇది కూడా మారుద్దాం. 21/100 అని రాద్దాం. ప్లస్ 25/100 ఇంటూ 33. ఎల్సిఎం ఎంత అవుతుంది? 100 ఇంటూ 33 అవుతుంది. అంటే 3300 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది, 33 లేదు. కాబట్టి 33 ఇంటూ 21 అంటే ఎంత వస్తుంది? 33 2s ఎంత? 66 అంటే 660.
616 33 ఎంత 693 అమ్మా Yes, sir. Yes, sir. ప్లస్ అంతేనమ్మా 25 అంటే 718 by 3300 దట్ ఈక్వల్ 2 తో క్యాన్సిల్ చేస్తే 2 3 0 2 5 0 2 9 0 సారీ 2 3 0 2 5 0 9 0 అంతే 2 1 0 2 6 0 12 2 5 0 0 అంటే 359 by 1650 ఇదండి విషయం. మీకు ఏ మెథడ్ బాగుందని ఎందుకని ఫస్ట్ దా సెకండ్ దా థర్డ్ దా సెకండ్ Sir. సెకండ్ అయితే ఈజీగా అయిపోతుంది, మీకు టైం కలిసి వస్తుంది, చాలా వరకు సింపుల్ గా తేలిపోతుంది. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అది తర్వాత క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటున్నాడంటే ఫైండ్ ద 3 numbers in GP whose sum is 19 and product is 216. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రొడక్ట్ అనగానే మనం ఏం చేయాలి, a cube equal to 216. అదే ఏపీలో సమ్మేషన్ అనగానే ఏం చేయాలి 3a. అర్థమవుతుందా Yes, మీకు? 3a equal to 16 అని చెప్తుంది అక్కడ, గుర్తుందా? Yes, sir. 16 అంటే 23 అంటే 21 23 25 అయింది ఆన్సర్ అక్కడ. అవును సార్. కాబట్టి ఇక్కడ 216 అనగానే ఎప్పుడైనా సరే జీపీ అని ప్రోడక్ట్ ఇచ్చాడా ఏ క్యూబ్ కి ఈక్వేట్ చేసేసుకోవడం ఆ ప్రోడక్ట్ వాల్యూ. అలాగే ఏపీ అని చెప్పి సమ్మేషన్ ఇచ్చాడా 3a కి ఈక్వేట్ చేసేసుకోవడం. మనకు చాలా స్టెప్లు కలిసి వస్తాయి. నేను మామూలుగా రాయడం అయితే ప్రొసీజర్ రాస్తాను, మీరు మాత్రం ఆ విధంగా చేయండి, ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ a/r ఏఆర్ అని తీసుకుంటానమ్మా. నేను ఆల్రెడీ నోట్ పాయింట్ లో చెప్పాను కదా 3 terms ఇన్ జీపీఆర్ ఏఆర్ ఏఆర్ అని చెప్పానా లేదా పాయింట్ చెప్పారు సార్. చెప్పారు. అలా తీసుకుందాం. ఏ క్యూబ్ ఈక్వల్ టు 216, ఏ ఈక్వల్ టు 6 అవుతుంది. తర్వాత మనకి సమ్మేషన్ కూడా ఇచ్చాడు కాబట్టి a/r ప్లస్ ఏ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు 19 అని చెప్పి రాసి అప్పుడు ఏ ప్లస్ లో ఆర్ సబ్స్టిట్యూట్ చేసి 6 సబ్స్టిట్యూట్ చేసి ఆ తర్వాత సింప్లిఫై చేసుకుంటే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ తీసుకెళ్ళి మనకి కావాల్సిన a/r ఏఆర్ లో రాస్తే కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి క్వశ్చన్ కదా 6th one solution. Let a/r comma a comma ar be 3 terms in GP. వాడు ఏమని ఇచ్చాడంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 216 అని ఇచ్చాడు. ప్రోడక్ట్ వాల్యూ 216 ఇచ్చాడు కాబట్టి a/r ఇంటూ a ఇంటూ ar ఈక్వల్ టు 216. ఆర్ క్యాన్సిల్. ఏ క్యూబ్ ఈక్వల్ టు 216 అంటే 6 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు 6 అవుతుందమ్మా. ఏమంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మేషన్ కూడా ఇచ్చాడు కాబట్టి అండ్ a/r ప్లస్ ఏ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ అంటే ఎంత ఇచ్చాడు వాడు 19 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 6/r ప్లస్ 6 ప్లస్ 6r ఈక్వల్ టు 19. ఈ 6 వైపు తీసుకెళ్ళిపోయి చేసినా పర్వాలేదు, లేదంటే మొత్తానికి ఎల్సిఎంఏ చేయాలి కాబట్టి తప్పదు. అప్పుడు ఏం చేద్దాం అంటే 6 ప్లస్ ఆర్ ఎల్సిఎం అవుతుంది కాబట్టి 6r ప్లస్ ఇది ఎంత అవుతుంది 6r స్క్వేర్ ఈక్వల్ టు 19r. మొత్తానికి ఇది గడప దాటించాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ కి గడప దాటిస్తే ఏమవుతుంది 6r స్క్వేర్ మైనస్ 13r ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఏంటో మీరు త్వరగా చెప్పాలి. మీకు నేను చెప్పింది అర్థం ఏంటంటే మీరు ఈ పాటి టప్ అని చెప్పేది, మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు. దాని రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అమ్మా ఫర్హత్ నువ్వు చెప్తావు కదమ్మా. 12 సార్. 12 అన్నా అదేటమ్మా అలా పంపించారు. 4 9 సార్. yes sir. 9 sir. ప్రోడక్ట్ చేస్తే 36 రావాలి కాబట్టి 4 into 9 కింద రాసుకోవచ్చు. అలాగే 4 9 అంటే 13 అవుతుంది. కానీ +4 -4 -9 సార్. అవునా మరి రూట్స్ కావాలంటే అటువైపు తీసుకెళ్ళిపోవాలి. ఇంకోటి x² r² కోషంట్ 6 ఉంది కాబట్టి 4 9 కాబట్టి by 6 చేయాలి కదా. 4/6 అంటే 2/3, అలాగే 9/6 అంటే 3/2. అవి వస్తాయి రూట్స్. మరి ఎన్ని చెప్పినా చూసారా మీరు మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు తప్ప వెంటనే చెప్పలేకపోతున్నారు ఆన్సర్. మరి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు సరదాగా 2 3 4 ఈక్వేషన్స్ మీ మైండ్ లో ఆలోచించుకుని శుభ్రంగా పేపర్ మీద ఒకసారి ఆ క్వశ్చన్స్ రాసి దానికి మీరు డైరెక్ట్ గా ఆన్సర్ ఇలా సాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా ఫ్యాక్టరైజేషన్ చేసుకుని చూస్తే మీకు కరెక్ట్ గా మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలనేది. మీ అంతటా మీరు ఆలోచించుకున్న ఆలోచన మీరు ఎప్పటిదాకా మీరు భూమి మీద ఉన్నంత వరకు గుర్తుంటుందమ్మా. ఖచ్చితంగా కంపల్సరీగా గుర్తుంటుంది. చూడండి 6 6 36 మల్టిప్లై చేస్తే 36 రావాలి, యాడ్ చేస్తే -13 రావాలి. కాబట్టి
4 9 కింద రాశాను, మధ్యలో మైనస్ ఉంది, ఇక్కడేమో +36 వచ్చింది కాబట్టి రెండు మైనస్ లేని అవ్వాలి, ప్లస్ లేని అవ్వాలి. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి రెండు మైనస్ తీసుకున్నాను నేను. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, r² కోఎఫిషియంట్ 6 ఉంది కాబట్టి /6 అంటే ఇప్పుడు 2/3 అలాగే 3/2. ఇది గడప దాటించాం అనుకోండి, రూట్స్ ఏమవుతాయి, r = 2/3, 3/2 అవుతుంది. ఏమండి ఇంత ఎందుకు మాకు అంత మేము చేయలేము అనుకుంటే ఇలా చేసుకోవడమే. 6r² -4r -9r + 6 = 0. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు అంటే 2r కామన్ తీసుకోండి. 2r కామన్ తీస్తే 3r - 2 వస్తుంది, -9 కామన్, అది మైనస్. ఇక్కడ కూడా 3r రావాలంటే 3 కామన్ తీసుకోండి, 3r - 2 వస్తుంది, = 0. కాబట్టి దీని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే 3r - 2 × 2r - 3 = 0. దీని నుండి 3r - 2 = 0r, 2r - 3 = 0. r = 2/3r, r = 3/2. ఏమండి ఇప్పుడు మీరు r వాల్యూ 2/3 తీసుకెళ్ళి ఇందులో రాసినా లేకపోతే r ప్లేస్ లో 3/2 రాసినా సేమ్ వాల్యూస్ వస్తాయమ్మా. ఏమా చూడండి ఒకసారి, అది కూడా చూసేద్దాం సార్, మీకు అనుమానం తీరిపోతుంది కదా. ఇఫ్ r = 2/3, దెన్ the three terms are ఏమవుతాయంటే a/r, a, ar = 6/2/3, 6 × 2/3. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే 3 పైకి పోతుంది, ఇదేమో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 అవుతుంది, ఇదేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 4 అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు r = 3/2 అయినప్పుడు చూద్దాం, రివర్స్ లో వస్తాయి అంతే, అంతకుమించి ఏం లేదు. దెన్ the three terms are a/r, a, ar = a/r అంటే a అంటే మనకి 6 వచ్చింది కాబట్టి 6/3/2, 6 × 3/2. ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 పైకి వెళ్ళిపోతే 4 అవుతుంది, 6 అవుతుంది. ఇదేమో 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 9 అవుతుంది అంతే. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు, ఎప్పుడైనా r వాల్యూ 2 వచ్చాయి అనుకోండి, ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, ఏం సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది, ఆ 3 టర్మ్స్ కూడా. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా కంటిన్యూషన్ నెంబర్లు వేసి చెప్పేసుకుందాం. ఆ తర్వాత మనం ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం, అన్ని ఎక్సైజ్ లో ఉంటాయి. ఏమా? ఓకే సార్. చూడమ్మా ఒకసారి, ఇది మీకు టైం వాల్యూ ఆఫ్ మనీలో వచ్చే సమ్ టైప్ మోడల్లో సమ్ అన్నమాట ఇది. ఏమా చూడండి, a person is employed in a company at 3,000 rupees per month and he would get an increase of 100 rupees per year. Find the total amount which he receives in 25 years and the monthly salary in the last year. ఏమండి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. దాని మీనింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి ఏంటంటే వర్క్ చేస్తున్నాడు ఒక కంపెనీలో. ఎంతకు వర్క్ చేస్తున్నాడంటే మంత్కి 3,000 రూపీస్ అట అతని శాలరీ. అయితే ఇతనికి ఇంక్రీజ్ ఉందట శాలరీలో. ఎప్పుడంటే సంవత్సరానికి 100 రూపాయలు పెరుగుతుందట, సంవత్సరానికి 100 రూపాయలు పెంచుతారట. ఏమండి అయితే ఫైండ్ ద టోటల్ అమౌంట్ విచ్ హీ రిసీవ్స్ ఇన్ 25 ఇయర్స్. 25 ఇయర్స్ లో అతను సంపాదించే సంపాదన మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అదొకటి క్వశ్చన్. ఇంకేమంటున్నాడు, అండ్ ద మంత్లీ శాలరీ ఇన్ ద లాస్ట్ ఇయర్ మంత్లీ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఇది కొద్దిగా ఆలోచించాలి, ఇది అక్కర్లేదు. మంత్లీ శాలరీ ఇన్ ద లాస్ట్ ఇయర్ అంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయగల, నోటితో చెప్పచ్చు. ఇదంతా ఏం తావిజ మహిమ లేదు, ఏమీ లేదు, మొత్తం అంతా నోటితో చెప్పడమే. మన మైండ్ కరెక్ట్ గా పనిచేసి క్వశ్చన్ సరిగ్గా అర్థమైతే మనం ఏమి చేయక్కర్లేదు, నోటితో చెప్పచ్చు ఆన్సర్. అంతేనా అనిపిస్తుంది? ఒక ఇయర్ మైనస్ చేయాలి సార్. ఒక ఇయర్ మైనస్ చేయడం కాదమ్మా, ఇది అసలు ముందు ఏపీయా జీపీయా? ఏపీ సార్. ఏపీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత పెరుగుతుంది, కాన్స్టెంట్ పెరుగుతుంది, కాన్స్టెంట్ వాల్యూ పెరుగుతుంది. ఎంత కాన్స్టెంట్ వాల్యూ? 100. అంటే డి వాల్యూ ఎంత? 100. ఈ డీలో అవి కూడా నాకు అక్కర్లేదు, నాకు చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రస్తుతం అతని శాలరీ 3,000 కదా. ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021 లో అతని శాలరీ 3,000 అనుకోండి. ఆ ఇయర్ అంతా కూడా అతని శాలరీ అదే కదా అవుతుంది పర్ మంత్. అవును సార్. తర్వాత ఇయర్కి వచ్చేటప్పటికి 100 పెరుగుతుంది కదా, అంటే 3,100. అవును సార్. ఇప్పుడు మీరు గమనించండి. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 3,000, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 3,100, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి 3,200. ఇప్పుడు మీరు గమనించండి, 3 ఇయర్స్ వచ్చేటప్పటికి అతని శాలరీ ఎంత పెరిగింది? 200.
200 పెరిగింది. 25 ఇయర్స్ అయ్యేటప్పటికి ఎంత పెరుగుతుంది? 2400 పెరుగుతుంది సార్. అంటే 3000 ప్లస్ 2400 అంటే 5400. అది లాస్ట్ ఇయర్ శాలరీ. మీకు అర్థమైందా? ఎస్ సార్. అయిపోయింది, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు 25 సంవత్సరాల్లో అతను సంపాదించే మొత్తం అంటే S25 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీకు అర్థమైందా? సమ్ ఆఫ్ 25 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏం చేయాలి మనం? ఒకసారి చిన్న విషయం, ఇక్కడ మనం ఇయర్ కి ఇవ్వలేదు వాడు శాలరీ, పర్ మంత్ ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే పర్ మంత్ అన్నా పర్ ఇయర్ అన్నా సరే వాడు ప్రతి నెల తీసుకునేది 3000 కదా. అవును సార్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఉదాహరణకి ఇప్పుడు నేను 2 ఇయర్స్ లో మొత్తం ఎంత అమౌంట్ సంపాదిస్తాడు అని అడిగాను అనుకోండి. నేను జనరల్ గా మీరైతే ఏం చేస్తారు? 3000 ఇంటూ 12 ప్లస్ 3100 ఇంటూ 12 చేస్తారు, అంతేనా? ఎస్ సార్. అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3000 ప్లస్ 3100 చేస్తే అప్పుడు మనకి 2 ఇయర్స్ లోనూ అతని శాలరీ ఎంతో వస్తుంది మంత్ కి. అప్పుడు వచ్చిన వాల్యూ 12 తో మల్టిప్లై చేసుకోకూడదా? చేయొచ్చు. అలా కూడా చేయొచ్చుగా. ఇది సపరేట్ గా చేసుకోవాలి మీరు ఆలోచించిన ఆలోచన ప్రకారం. ఇప్పుడు మనం అనుకున్నట్టు చేస్తే ఒకేసారి చేసేయచ్చు. కాబట్టి మంత్లీ శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ ఇయర్ అంతా కూడా శాలరీ అంతే. ఇయర్ అంతా అంటే మొత్తం టోటల్ శాలరీ కాదు నేను చెప్పేది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందు మంత్లీ శాలరీస్ యాడ్ చేసుకుంటాం. అంటే 3000 ప్లస్ 3100 ప్లస్ 3200 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5400. అవునా? అవును సార్. అంటే ఇది ఏంటిది? వాల్యూ సమ్ ఆఫ్ ది మంత్లీ శాలరీస్ ఇన్ ఆల్ ఇయర్స్. ఇప్పుడు ఎప్పుడైతే సమ్ ఆఫ్ ది మంత్లీ శాలరీ ఇన్ ఆల్ ఇయర్స్ వచ్చిందో ఇంటూ 12 చేస్తే టోటల్ ఇయర్ శాలరీ వస్తుందా రాదా? అవును సార్, వస్తుంది సార్. మీకు అర్థమైంది కదమ్మా? జనరల్ గా మీ ఉద్దేశం ప్రకారం నేను ఏం చేయాలి? 3000 ఇంటూ 12 ప్లస్ 3100 ఇంటూ 12 ప్లస్ 3200 ఇంటూ 12 ప్లస్ 5400 ఇంటూ 12 చేయాలి. వాటన్నిటిలో 12 కామన్ తీసాం అనుకోండి. 12 ఇంటూ 3000 ప్లస్ 3100 ప్లస్ 3200 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5400 అయిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మనం పెన పెట్టకుండా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. అక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ యొక్క సమ్మేషన్ చేస్తాం మనం? 25. అంటే n వాల్యూ ఎంత? 25. ఫస్ట్ వాల్యూ ఎంత? ఫస్ట్ టర్మ్ ఎంత? 3000 సార్. 3000. లాస్ట్ టర్మ్ ఎంత? 5400. 5400. ఏమా? ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, n వాల్యూ తెలుసు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏమవుతుంది? n/2 into a plus l సార్. కాబట్టి 25/2 ఇంటూ 3000 ప్లస్ 5400 అంటే 8400 అవుతుంది. 8400 అంటే ఎంత అవుతుంది? 4200 అవుతుందా? బై 2 ఉంటుంది కాబట్టి 25/2 కాబట్టి 4200 అవుతుంది. అవునా? ఎస్ సార్. 4200 ఇంటూ 4200 ఇంటూ ఏం చేయాలి? 25 చేయాలి. అర్థమైందా? 4200 ఇంటూ 25 చేయాలి. ఏమండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 25ని 4తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. 4200లో ఎన్ని 100లు వస్తాయి అంటే 4తో డివైడ్ చేయాలి. 420ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 105. అవునా? ఎస్ సార్. అంటే 1050. 1050ను ఇక్కడ 2 జీరోలు 105000 అంటే 105000. 105000 ఇంటూ 12 చేస్తే మనకు కావాల్సిన మొత్తం వాల్యూ వచ్చేస్తుంది. 105000 ఇంటూ 12 అంటే చూసుకోండి ఒకసారి చెప్తాను. 105 ఇంటూ 12 ఎంత? 1260 ఏనా? అవును సార్. 1260,000 వస్తుంది ఆన్సర్. వచ్చిందా? ఎస్ సార్. అదేనా? ఎస్ సార్. అంతే సార్. ఇదిగోండి, మనం ఎక్కడైనా పెన్ పెట్టామండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బిట్ 7th లో ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఫస్ట్ ఇయర్ శాలరీ వచ్చేటప్పుడు 3000 అన్నాడు. కాబట్టి చూడండి, the salary, the monthly salary in first year equal to 3000. ఇలా రాసే కన్నా ఇలా రాసుకుంటే ఏమేమో కదా.
ఫస్ట్ ఇయర్ మంత్లీ శాలరీ ప్లస్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మంత్లీ శాలరీ. సెకండ్ ఇయర్ మంత్లీ శాలరీ ఎంత అవుతుంది 100 పెరుగుతుందంట కాబట్టి 3100 కదమ్మా. Yes, sir. Sir. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది 3,200. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 2 ఉంటే 100 పెరిగింది, అదే 3 ఉంటే 200 పెరిగింది. అంటే 3 - 1 × 100 పెరిగినట్టు, 2 - 1 × 100 పెరిగినట్టు. అలాగే అండ్ సో ఆన్ ప్లస్ 25th ఇయర్కి వచ్చేటప్పటికి 25th ఇయర్ మంత్లీ శాలరీకి వచ్చేటప్పటికి ఎంత పెరుగుతుంది 25 - 1 × 100 పెరుగుతుంది. అంటే 2400 పెరుగుతుంది. అంటే 2400 దేనికి పెరుగుతుంది దీనికి పెరుగుతుంది. అంటే 3000 ప్లస్ 2400 అంటే 5400. మీకు అర్థమైందండి? Yes, sir. ఇలా అర్థం కాలేదు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా చేసుకోండి. గివెన్ A = 3000, తర్వాత డిఫరెన్స్ D = 100, N = 25. 25th ఇయర్లో శాలరీ అడిగాడు కాబట్టి మంత్లీ శాలరీ 25 కాబట్టి TN అంటే T25 the monthly salary after 25 years, 25th year, in 25th year equals T25 అంటే A plus 24D అంటే 3000 plus 24 × 100, 3000 plus 2400 అంటే 5400. ఇది ఏమవుతుంది మంత్లీ శాలరీ లాస్ట్ ఇయర్ అవునా. ద మంత్లీ శాలరీ ఇన్ లాస్ట్ ఇయర్ ఈక్వల్ టు 5400 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు అడిగింది టోటల్ అమౌంట్ అడిగాడు ఇన్ 25 years. The total amount in 25 years equals 12 into మరి ఎందుకు 12తో మల్టిప్లై చేస్తున్నాం మనం మంత్లీ శాలరీలో యాడ్ చేస్తున్నాం అమ్మా, ఇయర్ కాదు మనం ఫైండ్ అవుట్ చేసింది. కాబట్టి జనరల్గా ఈ 25 years లోను కావాలి అంటే ఫస్ట్ మంత్ శాలరీ 3000 కాబట్టి ఆ సంవత్సరం ఎంత సంపాదిస్తాడు 3000 × 12. సెకండ్ ఇయర్ 3100 × 12, థర్డ్ ఇయర్ 3200 × 12, అలాగే ఇంటూ 12 వస్తాయి కాబట్టి 12 కామన్ తీసేస్తున్నాం. 12 కామన్ తీసేస్తే 3000 ప్లస్ 3100 ప్లస్ 3200 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5400. అర్థమైందమ్మా మీకు అమ్మాయి? Yes, sir. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ తెలుసు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి n/2 × A + L కాబట్టి ఫార్ములా n అంటే ఇక్కడ ఎంత 25/2 × A + L అంటే 3000 ప్లస్ 5400. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 6, ఇందాక నేను వేరేగా చెప్పాను ఈ 2తో డివైడ్ చేసి అప్పుడు 25తో మల్టిప్లై చేసి చెప్పాం. ఇప్పుడు అలా కాదు వేరే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి 625 ఎంత 150, ఇది ఎంత అవుతుంది 7400 అవుతుంది అవునా. ఇప్పుడు చూడండి 7400 అంటే ఇప్పుడు 7400 అలాగే 2 సున్నాలు వేసుకోండి. వేసుకుని ఇందులో హాఫ్ ఎంత హాఫ్ ఎంత 37. 37 అంటే 3,70,000 అయినా. Yes, sir. 8,400. 12 ఇక్కడ సారీ 8,400 కదా. ఇప్పుడు చూడండి అంటే 8,400 అంటే 8,400 2 zeros వేసేసుకున్నారు. ఇప్పుడు ఇందులో హాఫ్ ఎంత 42 0000 ఈ రెండు యాడ్ చేసాను 0000 4 2 6 20 అది వచ్చిందండి. Yes, sir. 12 60 000 12,60,000 అట ఏమండి అదండి విషయం. సెకండ్ వాడు చెప్పినట్టు చెప్తున్నాను నేను చూసుకోండి. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ 8,000 అమ్మ
ఇంక నేను ప్రిన్సిపల్ అదేం రాయట్లేదు నేను. ఇంట్రెస్ట్ లేకపోతే ప్రిన్సిపల్ P ఈక్వల్ టు 8,000 ఇచ్చాడు వాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 2.76% ఇచ్చాడు. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రాయినా R అని రాస్తే సరిపోద్దా మీకు? ఆర్ అండ్ రాస్తే సరిపోతుంది సార్. ఫర్ యానం. నెక్స్ట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ 10 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఇన్ 10 months ఈక్వల్ టు మనం జనరల్ గా 1 year అయితే కనుక 8,000 ఇంటూ 2.76 బై అదే 100 అని చెప్పి వేస్తాం. కానీ 10 months అన్నాడు కాబట్టి అది 12 months కి వస్తుంది. మరి 10 months అన్నాడు కాబట్టి 10/12 వేసుకోవాలి. కాబట్టి 2.76 ఇంటూ 8,000 ఇంటూ 2.76% అన్నాడు కాబట్టి బై 100 వేసుకోండి. ఇంటూ ఇది మొత్తానికి వచ్చే అమౌంట్ ఎంతగా అంటే 12 months కి. వాడు అడిగింది 10 months కి అడిగాడు కాబట్టి బై 12 చేస్తే వచ్చేది 1 month కి వస్తుంది. 10 months కాబట్టి ఇంటూ 10 చేయాలి కాబట్టి 10/12. అర్థమైంది ఇది? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేయండి అమ్మా. సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి ఈ 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ తీసి పడేచ్చు. అలా పడేస్తే పక్కన ఈ 4 2 times క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో 3 times క్యాన్సిల్ అయిపోతుంది. ఏమండి? నెక్స్ట్ ఇది 276 కింద ఊహించేసుకోండి. ఇంకా ఊహించేసుకుంటే 3 9s are 27, 3 2s are అంటే 92, 2s అంటే 184. సరిపోయిందా? అర్థమైందా? ఇంకా 0 కూడా వదిలేసాను నేను, ఎందుకంటే 0తో మల్టిప్లై చేస్తే 276 అయిపోతుంది కదా. 3 9s are 27, 3 2s are ఏమో 6. ఇంక 0 వదిలేసాను నేను. 92 into 2 అంటే 184. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి మొత్తం టోటల్ అమౌంట్ మీన్స్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని. ఏమా అమౌంట్ అంటే A ఈక్వల్ టు P ప్లస్ I అని చెప్పి రాస్తారన్నమాట. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే తీసుకున్న మొత్తం ప్లస్ దానికి వడ్డీ ఇంట్రెస్ట్. టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఇన్ 10 installments. 10 monthly installment is ఏమని వస్తుందంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి 8,000 ప్లస్ 1,184 దట్ ఈక్వల్ టు 8,184 అవుతుంది. ఇప్పుడు ఇది 10 monthly ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తున్నాడు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ కూడా ప్రిసీడింగ్ వన్ కన్నా డబల్ ఉంటుంది కాబట్టి R వాల్యూ 2. కాబట్టి each installment since each installment is double its preceding installment. So R equal to 2 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే S10 ఈక్వల్ టు దట్ ఈస్ S10 ఈక్వల్ టు 8184. అంటే S10 అంటే మనకు ఫార్ములా ప్రకారం రాస్తే ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే 8184 ఈక్వల్ టు A ఇంటూ R పవర్ 10-1 బై R-1. ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ 1 కాబట్టి R-1. అంటే ఇక్కడ ఏమని వస్తుందంటే A into 2 power 10-1 by 2-1 8184. A into 2 power 10 అంటే 1024 minus 1 by 1 8184. దీని నుండి A ఈక్వల్ టు 8184 by 1023 అంటే ఇది ఎంత వస్తుందంటే 23. 8s అంటే 184 అంటే 8 times క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి A ఈక్వల్ టు 8. Therefore the first installment is A equal to 8 rupees అన్న. ఇప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కావాలంటే ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈస్ అంటే 10th ఇన్స్టాల్మెంట్.
the last installment is t10 equal to a into r power 9. a అంటే 8 వచ్చింది ఇంటూ r అంటే 2 power 9 అంటే 2 power 9 2 cube అంటే 2 power 12 అవుతుంది, లేదా 8 into 5 12 అవుతుంది. 8 into 5 12 అంటే 5 8 సార్ 40 అంటే 4096 అవుతుందమ్మా. ఇప్పుడు ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం. బి ఎక్సైజ్ చూడండి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు వాడు బి ఎక్సైజ్ లో చూడండి. ద సెవెంత్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఇక్కడ చూడమ్మా ఒకసారి. ఇక్కడ చూడండి సెవెంత్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని అడిగాడు. ఇక్కడ మీరు గమనించండి ఇది అంతా ఇందులో ఉంది జీపీఐ ఏపీఐ జీబీసీ. ఎందుకంటే రేషియో అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి. రేషియో ఎంత 2 sir. 2 sir. అంటే ఇప్పుడు ఇక్కడ సెవెంత్ టర్మ్ అడుగుతున్నాడు అంటే T7 అడుగుతున్నట్టు. T7 ఎలా రాయొచ్చు మనం ఏఆర్ లో A into r power 6. ఏ ఇంటూ ఆర్ పవర్ 6. ఏ అంటే 6 ఇక్కడ ఆర్ పవర్ 6 అంటే ఆర్ వాల్యూ 2 కాబట్టి 2 పవర్ 6. 2 పవర్ 6 ఎంత 64 అవునా? Yes sir. Yes sir. అవునా? 64 into 6 చేయాలి. 64 into 6 అంటే 64 అంటే 6 6 36 360 4 6 24 360 24 384 అవుతుంది ఆన్సర్. ఆప్షన్ ఏ అవునండి. Yes sir. Yes sir. అలాగైనా చేయొచ్చు మనం, అంత ఏకర్ లేకుండా. ఇక్కడ 6 into 2 చేశారు, అలాగే 6 into 2 స్క్వేర్ చేశారు. థర్డ్ టర్మ్ వచ్చేటప్పుడు 2 స్క్వేర్ చేశారు. ఫోర్త్ టర్మ్ వచ్చేటప్పుడు 2 క్యూబ్ చేస్తారు. సెవెంత్ టర్మ్ వచ్చేటప్పుడు 2 పవర్ 6 చేస్తారు. అలా కూడా చేసేచ్చు, ఫార్ములా ఎక్కర్లేదు. మీకు అర్థమైందా? Yes sir. అది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. T8 అడిగాడు. ఇదే సిరీస్ కదా. T8 అంటే దీని తర్వాత వచ్చేది కదా, అంటే 384 2సే కదా. 384 2s అంటే 380 అంటే 96 76 76 అంటే 768 అవుతుంది ఆన్సర్. దీని 2తో మల్టిప్లై చేసుకోవడమే. ఇది సెవెంత్ టర్మ్ అండి. నేను ఎయిత్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసుకోవాలి కదా. ప్రతి నెంబర్ని సక్సీడింగ్ టర్మ్ రావాలంటే ప్రిసీడింగ్ టర్మ్ 2తో మల్టిప్లై చేసుకోవడమే కదా. Yes sir. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 768 అవుతుంది ఇక్కడ. తర్వాత ఇది చూడండి T12 అడిగాడు. T12 అడిగాడు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఇది కూడా జీపీ అవుతుంది. రేషియో వచ్చేటప్పటికి -1/2 అవుతుంది. ఈ మైనస్ ఇవన్నీ పక్కన పెట్టండి చెప్తాను. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో మైనస్ వచ్చింది, థర్డ్ టర్మ్ లో మైనస్ వచ్చింది, అంటే ఏ టర్మ్ లో మైనస్ వస్తుంది? Odd terms sir. అంటే ఇప్పుడు T12 అంటే మైనస్ వస్తుందా? No sir. అలాగే 16 వచ్చే అవకాశం ఉందా? ఏమంటే ఇక్కడ 128 లో ఆఫ్ 64 అండి, 64 లో ఆఫ్ 32 అండి, ఆఫ్ 16 అండి. అంటే ఫోర్త్ టర్మ్ అయిపోతుందండి. 16 వచ్చే అవకాశం లేదు కదా. అయితే 1/16 అని అవ్వాలి, నన్ ఆఫ్ దిస్ అని అవ్వాలి ఆన్సర్. అంతేనా? Yes sir. Yes sir. ఒకసారి చూడండి 128 అంటే ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ లో 2 పవర్ 7 అనే 2 పవర్ 7 అనే. Yes sir. ఇదే 2 పవర్ 6 అనే. Yes sir. 2 పవర్ 5 ఏగా. Yes sir. ఇప్పుడు మీరు గమనించండి ఫస్ట్ టర్మ్ లో 2 పవర్ 6 వచ్చింది, సెకండ్ టర్మ్ లో 2 పవర్ 5 వచ్చింది. 2 పవర్ ఇది ఎంతది? 2 పవర్ 7 కదా. 2 power 7 sir. ఇదేమో 2 పవర్ 6 వచ్చింది సెకండ్ టర్మ్ లో, 2 పవర్ 5 వచ్చింది. మీరు ఇక్కడ గమనించండి 2 పవర్ 6 వచ్చింది కదా. సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి 6 - 1 చేశారు. థర్డ్ టర్మ్ వచ్చేటప్పటికి 7 వచ్చింది కదా. ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి 7 - 1 చేశారు. అదే సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి 7 - 1 చేశారు. థర్డ్ టర్మ్ వచ్చేటప్పటికి 7 - 2 చేశారు. అలాగే ట్వెల్త్ టర్మ్ వచ్చేటప్పటికి ఏం చేస్తారు? 7 - 11 చేస్తారు. అంతేనా? Yes sir. 7 - 11 అంటే ఎంత? -4. 2 పవర్ -4 అంటే ఎంత? 1/16. సరిపోయిందా లేదా ఆన్సర్? Sir. అంతే. మీకు అర్థమైందమ్మా లాజిక్ అమ్మాయి? అర్థమైంది. Yes sir. ఇది 2 పవర్ 7 అమ్మాయి. 2 పవర్ 7 అయింది. ఇది ఏమైంది? 2 పవర్ 6 అయింది. ఫస్ట్ టర్మ్ నుంచి నేను మిగిలిన కంపేర్ చేస్తున్నాను. 2 పవర్ 7 కాస్త 2 పవర్ 6 అయిందంటే 7 నుంచి 1 తగ్గించేశారు. కానీ ఇది ఎన్నో టర్మ్? సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ అయితే 1 తగ్గించారు, థర్డ్ టర్మ్ అయితే 2 తగ్గించారు, ఫోర్త్ టర్మ్ అయితే 3 తగ్గిస్తారు, ట్వెల్త్ టర్మ్ అయితే 11 తగ్గిస్తారు. 7 నుంచి 11 తగ్గిస్తే ఎంత? -4. 2 పవర్ -4 అంటే ఎంత? 1/16. ఇవి వచ్చేది T12 అంటే ఈవెన్ టర్మ్ కాబట్టి ప్లస్ వస్తుంది, కాబట్టి 1/16 ఆన్సర్. అంతే. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఇక్కడ చూడండి. ఇక్కడ 0.04 అన్నాడు, 0.2 అన్నాడు, 1 అన్నాడు. రేషియో ఎంత అవుతుంది?
0.2 by 0.4 చేస్తే ఎంత అవుతుంది? 1 by 0.2. 1 by 0.2 అంటే ఎంత? 50 1 by 50 5 by 2. 5 by 2 కాదు సార్. ఇక్కడ 0.2 by 0.04 అండి. అంటే ఒక 0.2. అనుకోండి, ఇది ఎంత వస్తుంది? ఇది 20 by 4 ఏమో 5 ఏమో కదా, Yes, sir. 5 వస్తుంది కామన్ రేషియో 5. దీన్ని 5 తో మల్టిప్లై చేస్తే 0.2 వస్తుంది. దీన్ని 5 తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. దీన్ని 5 తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 5 వస్తుంది. మనకంట ఎస్ సార్ 5. అర్థమైందమ్మా మీకు ఇది లాజిక్? అమ్మాయి Yes, sir. ఎందుకంటే ఆడు అడిగింది 4th టర్మ్ అడిగాడు, అంటే దీని తర్వాత టర్మే కాబట్టి కామన్ రేషియో తెలిసింది అనుకోండి, మనం దాంతో మల్టిప్లై చేసుకుంటే ప్రిసీడింగ్ టర్మ్ మనకి తర్వాత టర్మ్ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ 5 వస్తుంది కాబట్టి 5 into 1 into 5 అవుతుంది ఆన్సర్. తర్వాత ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ 10 టర్మ్స్ అన్నాడు. ఇది కూడా చాలా ఈజీగా చెప్పచ్చు, మీరే చెప్పేస్తారు. ఇది 2 power 0. ఫస్ట్ టర్మ్ లో 2 power 0 వచ్చింది, సెకండ్ టర్మ్ లో 2 power 1 వచ్చింది. అంటే దీన్ని బట్టి ఎలా రాస్తున్నాడు? ఫస్ట్ టర్మ్ లో 2 power 1 - 1, సెకండ్ టర్మ్ లో 2 power 2 - 1, థర్డ్ టర్మ్ లో 2 power 3 - 1, అలాగే 10th టర్మ్ లో ఏం రాస్తారు? 2 power 10 - 1 అంటే 2 power 9. 2 power 9 అంటే 512 ఆన్సర్. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. తర్వాత ఇది చూడండి, ఇది మీరు చెప్పండి, చెప్పేస్తారు మీరు. చెప్పండి. త్రీ ఫోర్ చెప్పండి, సిక్స్ ఏ? ఇది మనకంటే ఏదో చెప్తున్నాను. 3 4 6 3 power 6 వాల్యూ ఎంత? 729. 729 సార్. అదే ఆన్సర్ అవుతుంది అంతే. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ వస్తున్నాయి. ఇక్కడ ఏ టర్మ్ కి ప్లస్ వస్తుంది, ఏ టర్మ్ మైనస్ వస్తుంది? మైనస్ ఏ టర్మ్ కి వస్తుంది? మైనస్ ఈవెంట్ టర్మ్స్. ఈవెంట్ టర్మ్స్. వీడేమో ఏమడిగాడు? లాస్ట్ టర్మ్ అని అడిగాడు. 7 టర్మ్స్ ఉన్నాయి అంటే లాస్ట్ టర్మ్ అంటే 7th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 7th టర్మ్ అంటే ఆడ్ టర్మ్. ఆడ్ టర్మ్ లో మైనస్ రాదుగా, కాబట్టి ప్లస్ వస్తుంది. పక్కన పెట్టండి. నిజంగా ఒకవేళ వీడి అన్ని ఆప్షన్ లో మైనస్ ఇచ్చుంటే నన్ ఆఫ్ దిస్ పెడతారు ఆన్సర్, ఇంకేం చేయక్కర్లేకుండా. తర్వాత ప్లస్ వస్తుంది, గొడవ లేదు. తర్వాత ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పుడు 3 power 0, సెకండ్ టర్మ్ 3 power 1, థర్డ్ టర్మ్ 3 power 2. అంటే ఫస్ట్ టర్మ్ 3 power 1 - 1, సెకండ్ టర్మ్ 3 power 2 - 1, థర్డ్ టర్మ్ 3 power 3 - 1, అలాగే 7th టర్మ్ 3 power 7 - 1, అంటే 3 power 6 అంటే 720. అమ్మా అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. తర్వాత కూడా చెప్పండి, తర్వాత కూడా మీరు చెప్పేస్తారు. నేను ఇందాక చెప్పాను మీకు లాజిక్. దీనికి లాగే థర్డ్ క్వశ్చన్ లాగే చెప్పండి. 1 by x power 28. అలా కాదులే, ఇది ఎందుకంటే ఇది సమ్ ఆఫ్ ది సిరీస్ అండి. అది ఏంటంటే టర్మ్ ఒకటే, అది T12 అడిగాడు. ఇక్కడ అలా కాదు, ఇది సమ్ ఆఫ్ ది సిరీస్ అడిగాడు. సమ్ ఆఫ్ ది సిరీస్ అంటే అది జీపీలో ఉంది. మనకి కామన్ రేషియో వచ్చి 1/3 వస్తుంది. ఏ టర్మ్స్ యొక్క సమ్ అంటే 1/3 అంటే లెస్ దాన్ 1. ఏ టర్మ్స్ యొక్క సమ్ అంటే వాల్యూ ఎంత అవుతుంది? S8 = A into 1 - r power n by 1 - r. ఏ అంటే ఇక్కడ 243 ఇంటూ 1 - r power n by 1 - r కాబట్టి 1 - 1/3 హోల్ పవర్ n అంటే 1/3 పవర్, ఇది 8 టర్మ్స్ కాబట్టి 3 power 8 బై 1 - 1/3 అంటే 2/3 అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుందంటే 3 power 8 - 1/3 power 8 అవుతుంది. ఈ 243 ఎలా రాసుకోవచ్చు మనం? 3 power 5 కింద రాసుకోవచ్చు. 3 power 8 లో 3 power 5 క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే డినామినేటర్ లో 3 power 5 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ చేద్దాం మనం. చూడండి, సమ్మన్నాడు కదా, చేయండి. ఫస్ట్ది ద 7th టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి ఇచ్చాడమ్మా. 6 12 24 అలా ఇచ్చాడమ్మా. ఫస్ట్ది 6 12 24 అండ్ సో ఆన్. వాడు అడిగింది 7th టర్మ్ అడిగాడు, T7 అడిగాడు. నేనైతే ఏం చేస్తానంటే ఇది 6 power 6 into 2 చేస్తే 12 వచ్చింది. అలాగే 6 into 4 చేస్తే 24 వచ్చింది, అంటే 2 square చేశాడు. థర్డ్ టర్మ్ 2 square చేశాడు. T3 = 2 square అని చేస్తుంది. T2 = 6 into 2 power 1 చేశాడు.
T3 ఈక్వల్ టు 6 ఇంటూ 2 స్క్వేర్ చేశాడు. వాడు అడిగింది T7 అడిగాడు కాబట్టి 6 ఇంటూ 2 పవర్ 6 చేస్తాడు. మీకు అర్థమైందండి? ఎస్ సార్. 2 పవర్ 6 అంటే ఎంత? 64. 6 ఇంటూ 64 అంటే 384 అంటే ఆప్షన్ ఏ. తర్వాత లేదు మనకు ప్రొసీజర్ జనరల్గా చేసుకుందాం అంటే ఇది కూడా చేసుకోండి. చెప్పనా జనరల్ కూడా. ఏ ఈక్వల్ టు 6, ఆర్ ఈక్వల్ టు 12/6 అంటే 2 అవుతుంది. ఇప్పుడు T7 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 6. ఏ అంటే 6 ఇంటూ 2 పవర్ 6 దట్ ఈక్వల్ టు 6 ఇంటూ 64 దట్ ఈక్వల్ టు 384. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. T8 ఆఫ్ ది సిరీస్ అని చెప్పి అదే సిరీస్కి T8 అడిగాడు. 6, 12, 24 అండ్ సో ఆన్. T8 ఈక్వల్ టు మనం ఏం చేయొచ్చు, దీనికి మళ్ళీ ఏం చేయొచ్చు, 2తో మల్టిప్లై చేసేయచ్చు. 384 ఇంటూ 2 384 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 768 కదా అనుకున్నాం మనం. అనుకున్నాం అంతే. 768 అంటే బిఎంఐ. ఇక్కడ తెలిసింది కాబట్టి చేస్తాను, లేదంటే మామూలుగా చేసుకోవడం ప్రొసీజర్ ప్రకారం. ఏ ఈక్వల్ టు 6, ఆర్ ఈక్వల్ టు 12/6 అంటే 2 అవుతుంది. తర్వాత T8 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 7 అవుతుంది. అంటే 6 ఇంటూ 2 పవర్ 7 అంటే 6 ఇంటూ 128 12 72 720 16 720 48 768. అదే విషయం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ T12 అడిగాడు. జనరల్ చెప్తాను, మా లాజిక్ చెప్తాను చూడండి. వాడు ఇచ్చింది -128 -32 అండ్ సో ఆన్. T12 అడిగాడు. ఏ ఈక్వల్ టు ఎంత? -128. తర్వాత ఆర్ ఈక్వల్ టు 64/-128 అంటే -1/2. వాడు అడిగింది T12 అడిగాడు. T12 అంటే T12 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 11 128 -128 ఇంటూ ఆర్ పవర్ 11 అంటే -1/2 హోల్ పవర్ 11. 128 మనం 2 పవర్లో ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 7 అనే ఏమో -1/2 పవర్ 11. అదే మనకంటే అమ్మాయి ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా. 2 పవర్ 7 అంటే 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 4 మిగిలిపోతుంది కాబట్టి 1/2 పవర్ 4 అవుతుందమ్మా. అంటే 1/16 అవుతుందమ్మా. ఏమండి? దీన్ని మనం ఇలా రాయొచ్చు. అమ్మా చెప్పండి ఏమండి? తర్వాత సెకండ్ మెథడ్ లో -128 64 -32 అండ్ సో ఆన్. వాడు అడిగింది T12 అడిగాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే -2 పవర్ 7 అవుతుంది. ఇదేమో 2 పవర్ 6 అవుతుంది. అంటే 7 - 1 అన్నట్టు లెక్క. అంటే దీన్ని మనం 2 పవర్ 7 - 1 అని రాసుకోవచ్చు. ఇదేమో 2 పవర్ 7 - 2 అని రాసుకోవచ్చు. ఇక్కడేమో ఇది T2 వచ్చేటప్పటికి -1 వచ్చింది. T3 వచ్చేటప్పటికి 7 - 2 వచ్చింది. T12 వచ్చేటప్పటికి 2 పవర్ 7 - 11 వస్తుంది. అంటే 2 పవర్ -4 అవుతుంది. అంటే 1/2 పవర్ 4 అంటే 1/16 అవుతుంది. మీకు ఏది బాగుందంటే అది. ఏమండి? 1/16 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సి. అది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి, తప్పదు. ఏమండి? లేదా ఇంకోలా కూడా చెప్పచ్చు, దీన్ని -1 హోల్ పవర్ అలా కూడా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫోర్త్ వన్ ఏమన్నాడు? ఫోర్త్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అన్నాడు. కాబట్టి ఫోర్త్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అంటే 0.04 0.2 1 అండ్ సో ఆన్. ఇదేమో T1 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 0.2/0.04 మనం 100తో మల్టిప్లై చేస్తే 20/4 అవుతుంది. అంటే 5 అవుతుంది. 0.04 ఇంటూ 5 అంటే ఇది 0.5 ఇంటూ 1 అదే 0.2 ఇంటూ 5 అంటే ఇది 1 ఇంటూ 5 అంటే 5. T4 ఈక్వల్ టు 5 అవుతుంది ఆన్సర్. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? సి. ఏమండి?
నెక్స్ట్ అలానే చేయొచ్చు, లేదంటే ఏ ఈక్వల్ టు 0.04, ఆర్ ఈక్వల్ టు 5. కాబట్టి అది అడిగింది T4 అడిగాడు కాబట్టి ఏ ఇంటూ ఆర్ క్యూబ్ 0.04 ఇంటూ 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. 125 ఇంటూ 4 అంటే 1000. పాయింట్ తర్వాత డిస్టెన్స్ ఉండాలి కాబట్టి 125 ఫోర్స్ అంటే 500. 500 అంటే పాయింట్ తర్వాత 2 డిస్టెన్స్ ఉండాలి కాబట్టి 5 అవుతుంది. సరిపోతుంది 10:30 కదా